అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవాళ ఫలితాలు వచ్చిన మహారాష్ట్ర ఎన్నికలు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకంటే పెద్ద రాష్ట్రము, కాస్త ఎక్కువ స్థానాలున్న రాష్ట్రము, 290 అసెంబ్లీ స్థానాలు ఉన్న, అఫ్కోర్స్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 ఉండేవి. ఎనీవే పెద్ద రాష్ట్రం కాబట్టి పైగా కాస్త ఇంపాక్ట్ ఉండే స్టేట్స్లో అదొకటి. ఆర్థిక రాజధాని అక్కడే ఉంటుంది బాంబే. అలాగే కాస్త రకరకాల రాజకీయ శక్తులు ఉంటాయి, మాఫియా శక్తులు ఉంటాయి, చాలా హిందూ నినాదం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇలా రకరకాలుగా. సో అందువల్ల ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒక ఆసక్తి ఉండింది. తర్వాత గత ఎన్నికల తర్వాత రాజకీయంగా కూడా శివసేన విడిపోవడం, తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీ విడిపోవడం, వాళ్ళ అన్న కొడుకు దగ్గర తీసుకెళ్ళిపోవడం, ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ కూటమికి విజయం దక్కుతుందా, కాంగ్రెస్ కూటమికి విజయం దక్కుతుందా అనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. అలాగే జార్ఖండ్ రాష్ట్రం చిన్నదైనా కూడా జార్ఖండ్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చాలా గట్టిగా అక్కడ పావులు కదిపింది. అందులో భాగంగానే శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ మీద అవినీతి కేసులు రావడం, అతను జైలుకి వెళ్ళి రావడం, ఇదంతా కూడా అతను జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నాన్న చంపై సోరెన్కి బాధ్యతలు అప్పచెప్పి కూడా వెళ్ళాడు. ఈ పరిస్థితుల్లో జార్ఖండ్లో కూడా బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ అక్కడ గిరిజనులు ప్రధానంగా హేమంత్ సోరెన్ మీద బీజేపీ పగబట్టి కేసులు పెట్టిందని నమ్మినట్టున్నారు. రివర్స్ అయింది ఫలితం. అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచింది. కాంగ్రెస్ కంటే జేఎంఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, అది వేరే. కానీ అది ఊహించని ఫలితం, ఎగ్జిట్ పోల్స్కి అందలా. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహారాష్ట్రలో బీజేపీ కూటమి అనే చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి దాదాపు 85% స్ట్రైక్ రేట్తో బీజేపీ కూటమి సుమారుగా 229 స్థానాలు ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం, ఇంకొకటో రెండో ఇది ఉంటున్నాయి. సో స్థానాలు వచ్చి మంచి ఫలితాలను సాధించే కూటమి. ముఖ్యమంత్రి ఎవరనే చర్చ నడుస్తుంది ఇప్పుడు. బీజేపీ నుంచి ఇవ్వాలా, ఎన్సీపీ నుంచి ఇవ్వాలా, లేకపోతే షిండే శివసేన నుంచి ఇవ్వాలా, ఇదే చర్చ నడుస్తూ ఉంది. సరే ఏమైనా కూడా సరే ఈ దీంట్లో ఈ ఫలితాలు ఫలితం ఎలా ఉండబోతోంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ చర్చలోకి వెళ్ళే ముందు ఒక మిరకిల్ అంటే జరిగిన మిరకిలే మళ్ళీ జరుగుతూ ఉంది. జరిగిన అద్భుతమే మళ్ళీ జరుగుతూ ఉంది. అది ఎలా జరుగుతుంది, ఏంటి, దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. అది ప్రొఫెషనల్ సీక్రెటా లేకపోతే మాయా మచ్చింద్ర ఇలాంటివి ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన తెలుగువాడు, మన తెలుగు బిడ్డ కేకే సర్వేస్, ఆయన సర్వే చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 164 వస్తాయంటే 164 వచ్చినాయి. అంతకుముందు 2019లో కూడా బహుశా వైసీపీకి 150 అన్నట్టే గుర్తుంది నాకు, గుర్తున్నంత వరకు అట్లా వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో 225 స్థానాలు వస్తాయని చెప్పాడు ఆయన. 225కి 2-3 ఎక్కువ వచ్చినాయి, 225 వస్తాయని చెప్పారు. హర్యానా ఒక్కటే ఎందుకో కొంత, అఫ్కోర్స్ అన్ని ఏజెన్సీలు రివర్స్ అయిపోయినాయి అక్కడ. అట్లాగే ఇది కూడా హర్యానా ఎందుకు అయిందనేది. అయితే మనతో కేకే లైవ్లో ఉన్నారు, ఆయనతో కొద్దిసేపు మాట్లాడదాం. కేకే గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్.